ప్రభు చెప్పాడు, ఆ వెలుగును నేనే లోకమునకు వెలుగునై ఉన్నాను. ఎవరైనా నా యందు విశ్వాసం ఉంచితే, ఎవరైనా నా అడుగు జాడల్లో నడవాలని ఆశపడితే, ఎవరైనా నన్ను వెంబడించాలని కోరుకుంటే, ఎవరైనా నన్ను తమ హృదయంలోనికి ఆహ్వానించగలిగితే, చేర్చుకోగలిగితే, నిశ్చయంగా వారు జీవపు వెలుగును కలిగి ఈ లోకములో ప్రకాశిస్తారు అని ప్రభు అద్భుత రీతిగా మాట్లాడారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ భూమి, ఆకాశం, సముద్రం అందరి సమస్తం సృజించబడక మునుపు, పరలోకము సృజించబడక మునుపు, మానవుడు సృజించబడక మునుపు, దేవదూతలు సృజించబడక మునుపు దేవుడు ఎక్కడ ఉంటాడండి? ఎవరైనా చెప్పగలరా మీరు? దేవుడు ఎక్కడ ఉంటాడు? ప్రైజ్ ది లార్డ్. ఏ మతమైనా, ఏ విశ్వాసమైనా, ఏ వేదమైనా, ఏ గ్రంథమైనా, ఏ మానవుని శక్తి అయినా, ప్రైజ్ ది లార్డ్, ఏ కావ్యమైనా దేవుడు ఎక్కడున్నాడని చెప్పగలదా? దేవుని వాక్యం చెప్తుంది, ఎవడును సమీపించదాని తేజస్సును తానొక్కడే అమరత్వము కలిగిన దేవుడై ఉండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్ర. ఎవడును సమీపించదాని తేజస్సు, ఎవరు చూడలేని తేజస్సు, ఎవరు చేరలేని తేజస్సు, ఎవరి ఊహకు అందరి తేజస్సు, ప్రైజ్ ది లార్డ్, సర్వశక్తివంతుడైన దేవుని మహిమను సూచిస్తుంది. దేవుణ్ణి ఎవడు ఎప్పుడు ఎన్నడూ చూడలేదు, ఆయన స్వరమును వినలేదు, బైబిల్ స్పష్టంగా తేల్చి చెప్పేసింది. దేవునికి స్తోత్రం. మరి నేను ఎలా ఆ దేవుని ప్రేమను అనుభవించాలి? నేనెలా ఆ దేవుని మనస్సును చేరుకోవాలి? నేనెలా ఆ దేవుని యొక్క ఆలోచనలు తెలుసుకోవాలి? దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన మహిమగల తేజస్సుతో, ప్రభావముతో, మహాత్మ్యముతో తన పరలోకమును, నివాసమును సృజించాడు. ఆయన నిత్యము ఆరాధించుటకు తన పరిశుద్ధ దూతల సైన్య సమూహాన్ని సృజించాడు. పరిశుద్ధుడు, 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 భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అయిన దేవుడు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ఏక కంఠముతో, ముక్త కంఠముతో, ఏక సైన్యముగా కలిసి ప్రభువుని ఆరాధించే దూతల సమూహం, దేవదూతల సమూహం దేవుని వలన సృజించబడింది. ఆ పరలోకమంతా కూడా ప్రైజ్ ది లార్డ్ దేవుని మహాత్మ్యముతో, దేవుని ప్రభావముతో, దేవుని సైన్యముగా ఆయనను ఆరాధిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. అంతటితో దేవుడు సంతృప్తి చెందలేదు. నా కొరకు ఒక రాజ్యము కావాలి, నా పోలికలో, నా స్వరూపతలో నాకు ఒక రాజ్యము కావాలి, నాకు ఒక రాజ్యము కావాలి అని ఆశపడి కోరుకున్నాడు. మానవుణ్ణి సృజించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మానవుణ్ణి సృజించక మునుపు మానవుడికి ఏమేమి అవసరమో చెప్పండి. మానవుడికి, ఆ మానవుని మనుగడకు ఏమేమి అవసరమో అనగా ఆకాశం, దాని సర్వసమూహం, భూమి, దాని సర్వసమూహం, ప్రైజ్ ది లార్డ్, సముద్రం, దాని సర్వసమూహం, సకల జగత్తును కూడా తన నోటి మాటతో సృష్టించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరు గట్టిగా స్తోత్రం చెప్పాలా? రాత్రి మనం కేవలం హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్ అని చెప్పుకోవటమే కాదు, కేవలం కేక్ కటింగ్స్ తో, కేవలం ఒక రకమైన సంతోషంతో సెలబ్రేట్ చేసుకొని భోజనం చేసి వెళ్ళిపోయే పండుగ కాదు మనది. అసలు నువ్వు సేవిస్తున్న దేవుడు ఎవరు నీకు అర్థం కావాలి. ప్రైజ్ ది లార్డ్. నీ కొరకే ఆ మహిమ నుండి దిగి వచ్చిన దేవుడు ఎవరో నీకు అర్థం కావాలి. ఆ దేవుని యొక్క స్వభావం ఏంటో నీకు అర్థం కావాలి. ఆ దేవుడు నీ ఎడల కలిగిన ప్రణాళిక ఏంటో అర్థం కావాలి. ఆ దేవుడు నీకు సిద్ధపరిచిన రక్షణలో ఉన్న ఆనందం ఏమిటో అనుభవించాలి. అప్పుడు నిజంగా పండుగ. గట్టిగా చప్పట్లు పెట్టి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. తన నోటి మాట చేత సకల జగత్తును
అనగా తన బలము చేత భూమిని స్థాపించి, తన జ్ఞానము చేత ప్రపంచాన్ని నిర్మించి, తన ప్రజ్ఞ చేత ఆకాశము విశాలపరిచిన దేవుడు ఇదిగో వెలుగు కమ్మని పొరుగుగా వెలుగు కలిగింది. చీకటిని వెలుగును దేవుడు వేరుపరిచి అలా తాను చేసిన యావత్తును చూసి మంచిది 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 అని ఉత్తరం వేశాడు. దేవుడికి స్తోత్రం. కానీ కలుగును కాక అని మానవుణ్ణి దేవుడు కలగ చేయలేదు. కానీ తన పోలికలో, తన స్వారూప్యతలో, తన ఉన్నతమైన ప్రేమలో నుండి తన స్వహస్తాలతో నేల మంటి నుండి ఒక చక్కటి రూపమును చేసి ఆ నాసికా రంధ్రములో తనలో ఉన్న జీవమును ఊది నరుణ్ణి జీవాత్మగా చేశాడు. గట్టిగా స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మనమందరము దేవుని పోలిక అని చెప్పండి గట్టిగా. మనమందరము దేవుని. కానీ ఈ లోకంలో ఉన్న కథలు ఎలా ఉంటాయి చెప్పండి? ఈ లోకంలో ఉన్న కథలు ఎలా ఉంటాయి? స్తోత్రం. సమానత్వం ఉంటుందా? రే ఇది కులరా, రే ఇది నీ మతం రా, రే ఇది నీ భాషరా, రే ఇది నీ వర్ణం రా. కన్నా దేవుడు అలా కాదు. ఒక్క నరుని నుండి ఈ భూమి మీద సమస్త మానవ వంశములను స్థాపించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక్క నరుని నుండి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, సాటి అయిన సహకారిగా, నారిగా సహకారిగా, నరుడు నాది అని చెప్పగలిగిన ఒక బంధాన్ని నరుడికి ఏర్పాటు చేసి స్త్రీని గాను పురుషుని గాను సృష్టించి వారిని ఈ విధముగా ఆశీర్వదించాడు. ఇదిగో మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నింపండి, ఏలుబడి చేయండి. నేను రాజును, సర్వభూమియు, సర్వలోకము, సర్వ ప్రపంచము నాదే. సకల జగత్తున్న నోటి మాట చేత కలగజేసిన వాడును నేనే. ఆది నుండి ఉన్నవాడును నేనే. ఆది నుండి భూమి ఆకాశం సృష్టించిన వాడును నేనే. వాటికి పేర్లు పెట్టి పిలిచిన వాడును. కానీ నేను రాజును, కానీ మీరు నా పోలిక, నా స్వరూపం మీరు ఇవ్వాలండి. నేను ఎటువంటి వాడనో మీరు చూపండి. ప్రైజ్ ది లార్డ్. నేను ఎలా విస్తరింప చేయగలను మీరు అలా విస్తరింప చేయండి. నా విలువలు, నా వ్యక్తిత్వం, నా స్వభావం ఈ భూమి మీద మీరు చూపించండి. నిందారులుగా దేవుడు నరులను దీవించాడండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏం అద్భుతం! దేవుడు మనకిచ్చిన ఆధిక్యత అంత గొప్పది. ఆ ఏదైనా తోటలో కష్టం అనేది తెలియదు, కన్నీరు అనేది తెలియదు, చెమట కొట్టనేది తెలియదు. స్తోత్రం. శాపం లేదు, పాపం లేదు, అపవిత్రత లేదు, సిగ్గు లేదు, దిగంబరత్వం లేదు. మహిమ చేత ఆవరించబడిన ఆ మొదటి జంట ప్రతి సాయంకాలపు చల్లని సమయంలో దేవుడే తన స్వరాన్ని వినిపించి మానవుడితో స్నేహం చేస్తున్న ఆ మధురమైన సమయాన ప్రైజ్ ది లార్డ్ పరలోకము నుండి పడద్రోయబడిన దేవుని విరోధి, దేవుని శత్రువు, ప్రైజ్ ది లార్డ్, దేవుని ఆజ్ఞల దగ్గర దేవుని మీద గర్వించి దేవునితో సమానముగా ఎంచడానికి ఇష్టపడిన ఒక పడిపోయిన ఒక తేజో నక్షత్రము, శపించబడిన ఒక దూత, పరము నుండి త్రోయబడిన లూసిఫర్, అపవాది శత్రువు. ఏంటి? దేవుడు మానవుడితో ఎంత సహవాసమా? ఏంటి? నేల వంటి నుండి సృష్టించిన మానవునికి దేవుడి కుమారుడని పేరు. తట్టుకోలేక వారిని దేవుని ప్రేమ బంధము నుండి వేరుపరచడానికి ఒక సర్పముగా కుయుక్తి పరుడై శోధించి అమ్మను మోసపరిచి ఆజ్ఞను అతిక్రమించేలా, త్రోవ తప్పించేలా ప్రేరేపించగా దేవుని యొక్క స్వారూప్యతను, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికల నుండి ఆదాము బయటికి రావాల్సి వచ్చింది. ఆ మొదటి జంట తోలివేయబడవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుని ఎదుట మేము దిగంబరులము, మేము చూడలేకపోతున్నాం,
ఉన్న వారికి ప్రైజ్లా ఆనాడే ప్రభు ఒక విమోచన మార్గాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చర్మపు చొక్కాయలను వారికి తొలగించాడండి. నేను చెప్పినది మీరు చేయలేదు. ఏదైనా మీరు తినొచ్చు ఈ తోటలో వృక్ష ఫలములు, కానీ మంచి చెడులు కలిసిన ఆ దేవునిచ్చే వృక్ష ఫలాన్ని తినొద్దు అన్న ఆజ్ఞను మీరు ఎందుకు అతిక్రమించారు అన్న మాటకు వారు బదులివ్వలేని స్థితిలో, క్షమాపణ అడగలేని స్థితిలో, నమ్మకముగా పడలేని స్థితిలో, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్న స్థితిలో, వెలివేయబడిన స్థితిలో, తోలివేయబడుతున్న స్థితిలో, దిగంబరమైన స్థితిలో దేవుడు వారిని దిగంబరులుగా వెళ్ళగొట్టక ఆనాడే ఒక విమోచన. ఒక పశువు వధింపబడింది, చర్మపు చొక్కాయలో రక్తములో ముంచబడిన రక్తవర్ణమైన ఒక చర్మపు చొక్కాయలను వారికి తొడిగి వారిని పాపాత్ములుగా విడిచిపెట్టలేదు. కానీ దేవునికి స్తోత్రం, వారిని ప్రేమించి వారికి సంతానం ఇస్తే అందులో హేబేలు ఒకడు. విశ్వాస సంబంధమైన అర్పణ, దేవుని ప్రేమనెరిగి, దేవుని మనసును ఎరిగి, దేవుని యొక్క తలంపును ఎరిగి, దేవుని యొక్క ప్రేమలో హత్తుకొని నా దేవునికి ఏది సంతోషమో, నా దేవునికి ఏది సంతృప్తో, నా దేవుని ఎలా మహిమపరచాలో, నా దేవుడికి ఏది ఇస్తే ఆయన ఇష్టపడతాడో అని విశ్వాసాలను బట్టి హేబేలు ఒక చిన్న కుమారుడు ప్రభువుని సంతృప్తి పరిచి మహిమపరచగా దేవునికి స్తోత్రం. మోసపరిచిన అపవాది యొక్క స్వభావం, పాపం యొక్క నియమం ఏది మంచో తెలిసి కూడా ఆ మంచి చేయనీయకుండా అడ్డుపడే ఒక పాప నియమం కయ్యూనులో ఉండి హేబేలుకు విరోధమై హేబేలును చంపడానికి ప్రయత్నం చేస్తే దేవునికి అప్పగించుకుందండి ఆ ప్రాణం. తమ్ముడా పొలంలోకి వచ్చి ఎందుకు అన్నరమ్మంటున్నాడు? అర్పణ ఇచ్చాము, నా అర్పణ దేవుడు అంగీకరించాడు. అన్న అర్పణ దేవుడు అంగీకరించలేదు. అయితే అన్న ఇప్పుడు ఈ టైంలో ఎందుకు రమ్మంటున్నాడు? ముఖం మార్చుకుని అన్న ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు ఏంటి అని ఏమి చెప్పలేదు, ఆలోచించలేదండి. అమాయకమైన గొర్రెపిల్లగా వెళ్ళిపోయాడు, అప్పగించుకున్నాడు అంతే. కయ్యూను తన సొంత తమ్ముడిని చంపేశాడు. నిర్దోషమైన రక్తం మొట్టమొదటిసారిగా భూమి మీద చెందింపబడింది. స్తోత్రం. ఆ మొట్టమొదటి రక్తము దేవునికి ప్రార్థన చేసింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అక్కడ నుండి జాగ్రత్తగా వినాలి. అక్కడ నుండి ఆ రక్తపు మొర నుండి దేవుడు భూమి మీద తన నామాన్ని బట్టి ప్రార్థన చేసే ఒక తరాన్ని లేపుకున్నాడు. ఏనోష్. గట్టిగా చెప్పబడు. చనిపోయి మొరపెడుతుంది, దేవా నాకు న్యాయం నువ్వు తీర్చగలవు. దేవా నీవు నన్ను చూస్తున్నా, నీవే నా మొర వినేవాడగా నాకు న్యాయం తీర్చు. ఆ రక్తపు మరొక సాక్షిగా దేవుడు ఏనోషును పుట్టించాడు. ఏనోషు పుట్టిన వెంటనే అక్కడ రాయబడి ఉంటుంది, ప్రభువు నామమును బట్టి ప్రార్థన ప్రారంభించబడిందని. గట్టిగా స్తోత్రం చెప్పండి. తర్వాత హేబేలుకు ప్రతిగా షేతును ఇచ్చాడు. షేతు ఆదాము పోలిక, కనుక దేవుని పోలిక, దేవుని స్వరూపితాన్ని సాక్షి పొందుకున్నాడు. షేతు నుండి ఏనోషు వచ్చాడు, ఏనోషు నుండి హానోకు వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హానోకు ఏంటి? హానోకు యొక్క విశిష్టత ఏంటి అంటే, హానోకు ప్రవక్తలు లేని కాలమున, యెహోవా వాక్కు ప్రత్యక్షం కాని కాలమున, దేవునికి స్తోత్రం, ధర్మశాస్త్రమే లేని కాలమున, ఉపదేశమే లేని కాలమున దేవుడితో 360 సంవత్సరాలు నడిచాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవా వాక్కు ప్రత్యక్షము కాని ఆ కాలమున, ధర్మశాస్త్రమే లేని ఆ కాలమున, ప్రవక్తలే లేని ఆ కాలమున హానోకు ఎలా నడిచాడు? విశ్వాసమును బట్టి హేబేలు ఎలా దేవునికి ప్రీతికరమైనది చేశాడో, విశ్వాసమును బట్టి ఏనోష్ ప్రభువు నామమును బట్టి ఎలా ప్రార్థన చేశాడో, దేవునికి స్తోత్రం. అలా కూడా హానోకు దేవుని పట్ల విశ్వాస సంబంధమైన భక్తిని చేస్తూ దేవుని సంతోషపరుస్తూ కుమార్తెలను కానీ మరణము లేకుండానే దేవుడితో కొనుక్కోబడ్డాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హానోకు
ఆమేన్. స్తోత్రం. చుట్టూ అంతా ప్రపంచం అంతా పాడైపోతుండగా, మంచి చెడుని ఎరగని భయంకరమైన పరిస్థితుల్లో లోకమంతా భూమంతా చెడిపోయి ఉండగా, ఎంత భయంకరమైన మాట, భూమి అంతా చెడిపోయి భూమి మీద చెడుతనము గొప్పదిగా ఉన్నది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మొదట ఆదికాండం మనం చెప్పుకున్నాం, ఇది మంచిది 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 అని చెప్పిన దేవుని ఎదుట భూమి ఎలా ఉందంటే చెడుతనం గొప్పదిగా కనపడింది. దేవుడు ఓర్వలేకపోయాడు. ఆనాటి జనాంగాన్ని నీతి, న్యాయం, విలువలు, దైవికమైన స్వభావము లేని ఆ జనాంగం అంతటిని కూడా దేవుడు తుడిచివేశాడు. ఒక్క నోవహు కుటుంబాన్ని మాత్రమే కూడా అను విమోచనము ద్వారా రక్షణలోకి నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఇందాక చెప్పాను కదా, ఆదాము తోటలో ఏముందంట? విమోచన. ఒక పశువు వధించబడింది, చర్మపు చొక్కాయలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఓడ అను విమోచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 8 మంది మాత్రమే రక్షణ పొందారు, మిగతా వాళ్ళందరూ తుడిచివేయబడ్డారు. దేవుడు 8 మందితో నిబంధన చేస్తున్నాడు. ఏమంటున్నాడు? మళ్ళీ మొదట నరులను ఎలా దీవించాడో అలాగే దీవిస్తున్నాడు. ఏమని? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. స్తోత్ర. అలా నోవహు నుండి మళ్ళీ అబ్రహామును దేవుడు బయటికి తీశాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము నుండి దేవుడు దావీదును కోరుకున్నాడు. దావీదు వంశము నుండి రక్షకుడు దిగొచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా చెప్పడానికి సమయం లేక షార్ట్ కట్లోకి వచ్చాను. నేను ఇదంతా ఎందుకు చెప్పాలనుకున్నానంటే, ఒకటే, ఆయన తన కొరకు ఒక రాజ్యముగా ప్రజలను ఏర్పరచుకుంటున్నాడు అనేది అర్థం కావాలి మీకు. ఆమేన్. ఈ రాజ్యంలో ఏం కనపడుతుందంటే, నిన్ను వెలిగించడం కనపడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మంచితనము, నీతి, సత్యము, వెలుగు ఫలం ఈ ప్రపంచంలో నువ్వే కనపరచాలి. ఎవరు? క్రీస్తును కలిగిన నీవే, క్రీస్తును ధరించుకున్న నీవే, క్రీస్తును విశ్వాసము ద్వారా హృదయంలో నివాస స్థలాన్ని ఇచ్చిన నీవే. మంచితనం, నీతి, సత్యం అను వెలుగు చేత నువ్వు ప్రకాశించాలి. అది దేవుని ప్రణాళిక. ఇప్పుడు నేను చెప్పిన ఈ చరిత్రలో, ఆది కాలంలో నేను చెప్పిన చరిత్రలో ప్రతి మనిషిని వెలిగించింది ఈ వెలుగే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం అంటాడు, బెత్లెహేము అక్కడగా యూదయ పట్టణములన్నిటిలో నీవు స్వల్పమైన గ్రామము అయినా ఇశ్రాయేలు ఏలపోవాడు నీలో నుండి వస్తాడా. అంతటితో కాదు, ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలము వరకు, ప్రైజ్ ది లార్డ్, ఆయన పురాతన కాలం మొదలుకొని ప్రత్యక్షమవుతున్న వాడని చెప్పబడింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే ప్రభు చెప్పాడు, ఇదిగో అబ్రాహాము సంతానమా, అబ్రాహాము వంశస్థులారా, ఇదిగో అబ్రాహాము మాకు తండ్రి, అబ్రాహాము మాకు తండ్రి అని నా మాటలను కొట్టివేయుచున్నారు. అబ్రాహాము నా దినమును చూచుచున్నారని, ప్రైజ్ ది లార్డ్, నా అబ్రాహాము నా దినమును చూచునని ఆనందించాలని మీతో చూపుచున్నాను అన్నాడు. గట్టిగా స్తోత్రం. ఆ కాలంలో అబ్రహాముకు ప్రత్యక్షమైన వెలుగు ఇదే. దావీదు చెప్పుచున్నాడు ఆత్మ ద్వారా, ఏమని? మనుషుడు ఏడు ఒకడు పుట్టుచున్నాడు, యెహోవా ఆత్మ నా ద్వారా మాట్లాడుచున్నది. గట్టిగా స్తోత్రం చెప్పండి. నాతో మాట్లాడు. మనుషుడు ఏడు ఒకడు పుట్టుచున్నాడు, ఆయన రాజ్యం శాశ్వతమైనది. గట్టిగా స్తోత్రం చెప్పండి. నా ప్రియ దేవుని ప్రజలను ఆలోచించండి. దేవుని రాజ్యం విలువలతో కూడినదైనది. దేవుని ప్రేమ శాశ్వతముగా, దేవుని కృప నిరంతరముగా నీకు ఇవ్వబడేది. ఎందుకో తెలుసా? కేవలం ఈ లోక సంబంధమైన జీవనాన్ని జీవించడానికి కాదు, ఆయన కోరిన విలువలతో నీవు కట్టబడటానికి, ఆయన కోరిన స్వభావాన్ని నువ్వు ధరించుకోవడానికి, ఆయన కోరినట్లుగా నీవు అనేకులను ఆయన రాజ్యంలోనికి నడిపించడానికి, ప్రకాశించడానికి దేవుడిని ఎన్నుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం ఉంటది, ఇదిగో అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. వావ్ 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 వావ్. ఈ రోజున ఆ వంశావళిలో మన పేరుందా?
అప్పుడే నిజమైన పండుగ మన జీవితంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారిని వెలిగించిన వెలుగు నేడు మన యొద్దకు వచ్చింది. ఆమె క్రీస్తును గర్భంలో దాల్చిన కన్యక అయిన మరియా ఇదిగో పరిశుద్ధురాలు, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు బహుగా ఆనందిస్తున్నది అని సాక్ష్యం ఇచ్చింది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతమంది హృదయాల్లో క్రీస్తు ప్రకాశిస్తున్నాడు? మీలో ఎంతమంది జీవితాలు క్రీస్తు ద్వారా వెలిగించబడ్డాయి? మీలో ఎంతమంది ఆ వెలుగును చూచుచున్నారు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో చీకటిలో మరణాసనంలో ఉన్న వారి మీద ఏం ప్రకాశించిందంట? వారు ఏం చూస్తున్నారంట? నిజమైన వెలుగు నీలో ఉంటే, నిజమైన వెలుగు నేను నడిపిస్తుంటే, నిజమైన వెలుగులో నువ్వు ప్రకాశిస్తూ ఉంటే ఆ వెలుగుని లోకం చూడాలి. గట్టిగా చప్పట్లు పెట్టి ప్రభువును స్తుతిద్దాం. వినబడట్లేదు అర్థమవుతుందా? క్రీస్తు అనే వెలుగు నీలో ఉంటే, క్రీస్తు అనే వెలుగు నీలో ప్రకాశిస్తూ ఉంటే, క్రీస్తు అనే వెలుగు నేను నడిపిస్తూ ఉంటే ఆ వెలుగుని లోకం చూస్తుందండి. ఆ వెలుగు యొక్క అనేకులు ఆకర్షించబడతారు. నా సాక్ష్యాన్ని చెప్పాలని ఇష్టపడుతున్నాను. కొన్ని నిమిషాల్లో ఇంత ధారాళంగా, ఇంత స్పష్టంగా, ఇంత 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 అనర్ఘనంగా వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉంటూ సర్వాధికారి అయిన దేవుడి యొక్క మహిమను ప్రకటిస్తున్న నేను ఒకప్పుడు డాన్స్ మాస్టర్ అని మీకు తెలుసా? ఒకప్పుడు భయంకరమైన తాగుబోతని మీకు తెలుసా? ఒకప్పుడు భయంకరమైన బానిసత్వం అనే చీకటిలో మరణ ఛాయలో మూలుగుతున్నవాడు మీకు తెలుసా? ఆశ్చర్యం వేస్తుంది. 40 సంవత్సరాల క్రితం నా తల్లి ఇదిగో 2 మగపిల్లలు పుట్టి చచ్చిపోతే నేను చచ్చిపోతాను అనుకుంది. ఈ లోకంలో ఆమె చాలా నిష్టమైన భక్తిని చేసేది. ఎప్పుడు చాలా తన విశ్వాసాన్ని బట్టి, తన భక్తిని బట్టి చాలా నిష్టగా ఉండేది. విజయవాడలో ఆ కృష్ణ నది దగ్గర చాలా తనకు నచ్చిన భక్తిలో చాలా సమర్పణగా ప్రతిష్టంగా ఉండేది. వారి పూర్వీకులు, వారి పెద్దలు ఆచరించిన ఆ మతములో, ఆ భక్తిలో ఆమె చాలా నిష్టగా ఉండేది. ఎప్పుడు పసుపు గంధాలతో కుంకాలతో పచ్చగా ఉండేది. కానీ హఠాత్తుగా 2 మగపిల్లలు చచ్చిపోయారు. ఒకరు 6 నెలలకు చచ్చిపోయారు, ఒకరు పుట్టిన వెంటనే చచ్చిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ తల్లి ఎలా ఓదార్పు పొందుకుంటుంది? వేదనతో, బాధతో, భారముతో ఉన్న ఆ తల్లికి ఇదిగో ఆదరణ కలిగించింది దేవుని యొక్క వెలుగు. ఎవరికి తెలియకుండా, ఎందుకంటే వారి కుటుంబం క్రైస్తవం మతం, అది మనకు కాదు, మన కులానికి కాదు, అది ఎవరికో, అది ఏ కులానికో, మన ఇంటికి కాదు, మనకు అవమానం అన్న భయంకరమైన అవమానకరమైన స్థితిలో చూసే ఆ కుటుంబంలో ఎవరికి తెలియకుండా వెళ్ళి మందిరానికి వెళ్ళి ఒకే ఒక మాట చెప్పింది, అయ్యా నువ్వు నిజమైన దేవుడు అయితే ఒక కుమారుడిని నాకు ఇవ్వయ్యా అని. నేను నిన్ను నమ్ముకుంటానయ్యా, నా కుమారుని నువ్వు నిజమైన దేవుడు అయితే. ఎస్ ఎస్ ఆకాశ మహాకాశమును వ్యాపింపచేసి భూమికి పునాదులు వేసి మనుషుల అంతరంద్రియములో జీవాత్మ ఉంచిన జీవము గల దేవుడును నేనే, మొదటి వాడును, కడపటి వాడును, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడును, ఉన్నాడని అనువాడును నేనే, ఆది నుండి సకల జగత్తును నా వాక్కు చేత సృష్టించిన వాడును నేనే, గర్భఫలమును నా బహుమానము, కుమారుడు నా స్వాస్థ్యం నేనే, నరులను సృష్టించిన వాడును, ప్రేమ నెలకొల్పిన వాడును, బంధమును కలుగజేసిన వాడు నేనే, నేనే దేవుడను, నేను తప్ప వేరొకడు లేడు అని నా తల్లి తెలుసుకున్నట్లు ఆ నెలలో గర్భాన్ని దేవుడు తెరిచాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను పుట్టినప్పుడు పట్టుకుందండి నా తల్లి బైబిల్. 40 సంవత్సరాల క్రితం నేను పుట్టినప్పుడు నా తల్లిని హింసించాను. ఎందుకని? బైబిల్ పట్టుకుందని. ఎందుకని? దేవుడిని నమ్ముకుందని. ఎందుకని? ప్రభు పేరిట ప్రార్థన చేస్తుందని. ఎందుకని? బైబిల్ చదువుతుందని. ఎందుకని? ఈ దేవుడు నా దేవుడిని చెప్పిందని.
ఆస్తులు ఇవ్వకుండా అన్యాయం చేశారు. వాళ్ళు పంచుకున్నారు, అమ్ముకున్నారు. ప్రైజ్ ది లార్డ్. నా 2 అక్కల తర్వాత దేవుడు నన్ను ఇచ్చాడు. మా పెద్దక్క గారిని ఖమ్మం ఇచ్చాం, చిన్నక్క గారిని గుడివాడ. నేను ఖమ్మంలో మా అమ్మగారి దగ్గర నేను పెరుగుతూ ఉన్నాను. నేను పుట్టినప్పుడే అన్నీ పోతూ ఉన్నాయి. స్తోత్రం. మా అమ్మగారి చేతిలో ఒక బైబిల్ మిగిలిందంటే ఆస్తులన్నీ పోయినాయి. కష్టములో, నష్టములో, కన్నీటిలో, బాధలో, దుఃఖములో, శోధనలో, శ్రమలో, పోరాటంలో, హింసలో, నిందలో కులం వెలివేసింది. ఇంటి వారు దూరంగా ఉన్నారు, బంధువులందరూ కూడా ముఖం తిప్పుకున్నారు. అటువంటి కష్టకాలమున దేవుడు ఎలా ఓదార్చగలడు? ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ముదిమి వచ్చు వరకు మిమ్మల్ని ఎత్తుకునేవాడును నేనే, సంకనెత్తుకుని మిమ్మల్ని కాపాడువాడు నేనే, నిన్ను కాపాడువాడను కొనకను నిద్రపోను, ఇదిగో చూడుము నా రక్షితలో నేను చెక్కుకొని ఉన్నాను. నేను విడవను, ఎడబాయను అని చెప్పిన దేవుని ప్రేమ మాత్రమే నా తల్లిని బ్రతికించిందంటే. పలుమార్లు చచ్చిపోవాలి, ఎవరి కోసం బ్రతకాలి, నేను ఎలా బ్రతికించగలని బిడ్డలను, నేను ఎలా నిలబడగలనని పలుమార్లు చచ్చిపోవాలనుకొని ఆశపడుతున్నప్పుడు, ప్రేరణ కలుగుతున్నప్పుడు, ఆ ఆలోచనలు పుడుతున్నప్పుడు పలుమార్లు నేనున్నాను భయపడకుము అని చెప్పిన దేవుని వెలుగండి ఆ తల్లిని బ్రతికించింది. దేవునికి స్తోత్రం. ప్రార్థనతోనూ వాక్యంతోనూ ఉన్న నా తల్లిని చూచి మా నాన్నగారు, ఇంకా నువ్వు విడిచిపెట్టవా, ఎంతైనా నువ్వు విడిచిపెట్టవా, నీ పని చెప్తాను కానీ బైబిల్ని తగలబెట్టాడండి, బైబిల్ని కాల్చాడండి, బైబిల్ని కాల్చాడండి. రక్తపు మడుగులో తల్లిని కొట్టి పడేశారండి. ఏంటయ్యా అని నా తల్లి ఇంటి వారు వచ్చి అడిగితే, ఏమో అక్కడ పడిపోయింది, జారిపడి మెట్ల నుంచి పడిపోయింది, నాకే తెలుసు అని చెప్పి వెళ్ళిపోయేవాడు. కానీ ఆ రక్తపు మడుగులో ఉన్న పడిన తల్లి కూడా ప్రార్థన విడిచిపెట్టలేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, తాను నమ్ముకున్న ఈ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలా సాగుతూ ఉండగా మా నాన్నగారికి క్యాన్సర్ వచ్చింది, మంచాన పడ్డారు.